రామకృష్ణుడు వాడాడు ప్రత్యేకంగా. లవలీ పల్లవ పాండురంబులకు గల్లక్షోణులం. ఆ లవలీ తీగల యొక్క చిగుళ్ళు ఎంత తెల్లగా ఉంటాయో, ఎంత మృదువుగా ఉంటాయో. తెల్లగా ఉండడం ఒకటే కాదు, ఈ బొగ్గలు తెల్లగా ఉండాలంటే కాస్త రంగేస్తే అవే తెల్లగా ఉంటాయి. కానీ ఈ చెక్కేసినట్టుంటే కొంతమంది బొగ్గలు బాడితి పెట్టి చెక్కేస్తారు చూడండి, చెక్కలో ఇలా పెట్టి అలా ఉంటాయి అనకూడదు. కానీ ఇదంతే, ఏమిటి చేస్తాం, ఆ శరీర లక్షణం. దానికి రంగేస్తే ఉపయోగం, వేయిపోయినా అది అలాగే ఉందనుకుని ఆనందించడమే. సున్నితంగా మృదువుగా చిగుళ్ళలా ఉండాలంటే దాని పోషణ దానికి జరగాలి. ప్రతి అవయవం మీద మనం శ్రద్ధ చేస్తేనే అవి అలా ఉంటాయి. అలాగని ఇంక వాటి మీదే పడిపోకూడదు, వీలైనంత వరకు చేయడం, అలా వదిలేయడం అంతే. మనకు సాధ్యం కాదు వదిలేయడం. ఆయన ఏం చేసాడో మహాయోగ శక్తి, ఆయన బొగ్గలు అలా ఉంటాయి. అందుకని అమ్మవారు ఎప్పుడు ఆ బొగ్గలకేసి మా ఆయన ఎంత తెలుపు, మా ఆయన ఎంత తెలుపు, ఎందుకంటే ఇవి నలుపు. నల్లటి ఆవిడకి తెల్లటి ఆయన దొరికాడు, అందుకని అదృష్టం కదా, అలా చూస్తూ ఉంటుంది ఆవిడ. కథ చెబుతుంటే రకరకాల సందర్భాలు ఉంటాయి. శృంగార రసం, వీరరసం, రౌద్రరసం, బీభత్సరసం, భయానక రసం, కరుణరసం, ముఖ్యంగా హాస్యరసం. మా ఆయన ఎలా చెప్తాడో చూడాలి కదా. చాలామంది ఆడవాళ్ళు భర్తలతో ఇలాగే పంచుకోవాలని అనుకుంటారు. నేను బహిరంగంగానే చెబుతున్నా, మొహమాటం లేకుండా. ఏదైనా చెప్పండి, మాట్లాడండి అనడంలో ఉద్దేశం ఏమిటంటే ఈయన ఎలా మాట్లాడతాడో చూద్దాం, ఈయన మన కేసు ఎలా చూస్తాడో చూద్దాం. ఈయన అసలు దృష్టి ఏమిటో బయటపడుతుంది కదా మాట్లాడుతూ ఉంటే. అది శివుడి నుంచి నేర్చుకోవాలి. నేను చెప్తా అన్నట్ట. అమ్మవారు ఆయన బొగ్గల కేసు చూసిందిట. తెనాలి రామకృష్ణుడు చూశాడు అనుకోకుండా, అమ్మ పార్వతీదేవి చూసింది. ఆ విషయం ఈయన మనకు చెబుతున్నాడు. తెల్లగా చిగుళ్ళులా ఉన్నాయట, లవలీ తీగల చిగుళ్ళులా ఉన్నాయట. బాగుంది. తర్వాత గల్లక్షోణులన్ చంద్రికాలవలీలం దరకాసమింపెసగా. బొగ్గలు ఎంత బాగున్నా మనిషి నవ్వకపోతే అవి బొగ్గల్లా ఉండవు. తెలంగాణ ప్రాంతంలోనూ కరెంటు బొగ్గలు అంటారు, బల్బుల్ని బొగ్గలు అంటారు. అది ఆరిపోయిన బొగ్గలు ఉంటాయి చూడండి, అలా ఉంటాయి బొగ్గలు. బొగ్గలకి అందం ఎప్పుడంటే నువ్వు నవ్వినప్పుడు. నవ్వితే సొట్టపడుతుంది, సొట్టబడినా సొట్టపడకపోయినా ముందు నవ్వితే బొగ్గలు అందంగా ఉంటాయి. అందుకని బూరు బొగ్గలు అని పెట్టుకుని కూర్చుని నాకు ఇంత బొగ్గలు ఉన్నాయి, ఎవడికి కావాలి నీ బొగ్గలు. నవ్వనప్పుడు నీ ముఖం ఎంత గొప్పదైనా అది అసహ్యంగానే ఉంటుంది, నవ్వితేనే అందంగా ఉంటుంది. అందుకని ఆయన నవ్వాడు. ఎలా నవ్వాట, చంద్రికాలవలీలందరకాసమింపెసగా. ఆ వెన్నెలలో ఒక లవం, ఎంత మంచి మాట అండి, లవం లెక్కల్లో వస్తుంది. లవము హారము అంటారు. 1/4 అంటే క్రమభిన్నం అంట, 4/1 అంటే అపక్రమ భిన్నం, 4/1/4 అంటే మిశ్రమ భిన్నం. ఎందుకన్నారండి, లాంగ్వేజ్, భాష తెలిస్తే లెక్కల మాస్టర్ పాఠం బాగా చెబుతాడు. 1/4 సరైన భిన్నం, క్రమభిన్నం. ఎందుకని ఎప్పుడు లవము హారము, లవం తక్కువ ఉండాలి, హారం ఎక్కువ ఉండాలి. అంటే నువ్వు ఒకదాన్ని 4 భాగాలు చేస్తావు, 1/4. 4ంటిని 1 భాగం ఎలా చేస్తావు, విరుముఖం. అందుకని అది అపక్రమ భిన్నం. 4/1 ఎందుకు అపక్రమ భిన్నము అంటే 4ంటిని 1 భాగం ఎలా చేస్తామంటే కలుపుతావేటి. డివైడింగ్ అంటే కలపడమా, లేదే, అది డివైడెడ్ బై. అంటే 1/4 ఈజ్ కరెక్ట్, 4/1 ఈజ్ నాట్ కరెక్ట్. అంటే అది తప్పని కాదు, నాట్ ప్రాపర్, అదొక రకం. అందుకే అపక్రమ భిన్నం. క్రమభిన్నం ఏది, లవం తక్కువ హారం ఎక్కువ. అంటే లవం అంటేనే తక్కువ అని అర్థం. ఈ పద్యం చదివితే లెక్కల మాస్టర్ ఈ అర్థం చెబుతాడు, అప్పుడు క్లాసు అందంగా ఉంటుంది. లవం ఎందుకన్నారు సార్, ఎందుకన్నారో నీకెందుకు, అది ఒకటి అంతే అని ఈయన ఉరుముతాడు. కిరణ కాస్త కురుగుతాడు, కూర్చుంటాడు అక్కడ. భాష ధరిస్తే మాస్టర్ పాఠం అంత అందంగా చెప్పగలడు. తెలుగు భాషకి లెక్కలకి అంత ప్రతి సబ్జెక్టు అయినా సరే తెలుగు ముందు చదవాలి. అందుకని లవలీయులన్, చంద్రికలో ఉండే లవం అంటే కొంచెం వెన్నెల. చంద్రిక అంటే వెన్నెలండి, సబ్బుకు పేరెట్టారు చంద్రిక సబ్బు అని. అది వెన్నెలని, వెన్నెలంత అందంగా ఉంటుంది. అందుకే వెన్నెల కరిగిపోతుంది, అలాగే సబ్బు కూడా కరిగిపోతుంది అందరికీ. ఆ వెన్నెలను కొంచెం తీసి ఆ నవ్వులో పెట్టారేమో ఎవరన్నా అన్నట్టుగా నవ్వేట. అంత అందంగా నవ్వుతాడండి శివుడు. మనం అంత అందంగా నవ్వాలి. ముఖ్యంగా భార్య పలకరిస్తే అంత అందంగా నవ్వాలి, భర్త పలకరిస్తే అంత అందంగా నవ్వాలి. అది అలవాటు చేసుకోండి. 9 గంటల సమయం ఆనందంగా నవ్వుకోండి, ఆనందంగా గడప.